వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. సాక్షి.com లో ఒక అభిప్రాయం వచ్చింది. మోదీపై చాలా అంచనాలతో యువత కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఇప్పటికి కూడా మోదీ పబ్లిసిటీ, ఎన్నికలపై ఫోకస్ తప్ప ఇచ్చిన హామీల గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే టీడీపీ, బీజేపీ నాయకులను జోకర్లుగా చూస్తారు ప్రజలు. ఇక ఈ నాయకులు చెప్పే కథలు నమ్మే స్థితి లేదు. బాబు తన కోట్లేసి గెలిపించిన ఏపీ కన్నా తెలంగాణ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మోదీ ఏమో ఇండియాలో ఉండే ప్రజల కన్నా ఎన్ఆర్ఐల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని చెప్పి ప్రదీప్ గౌడ్ అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆయన శ్రీనాథ్ ఎస్టీ కూడా ఇట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం రామకోటయ్య గారితో మాట్లాడదాం. అందరి అభిప్రాయాలు విన్నాం. రామకోటయ్య గారు మీరు చెప్పాలి, అంటే ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో నాయకులు చేస్తున్న ప్రకటనలు, వారు మాట్లాడుతున్న మాటలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, వేరే పార్టీలు అయితే అర్థం చేసుకోవచ్చు. కలిసి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో పంచుకుంటున్న ఈ రెండు పార్టీల నాయకులు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇది ఇంతకుముందు శ్రీనివాసరావు గారు, రవీంద్ర గారు, అలాగే గురువు గారు, ఉమ్మారెడ్డి గారు మాట్లాడిన విషయాల్లో చూస్తే వాస్తవానికి ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ చిన్న తమ్ముడు, అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్దన్నయ్య. ఎలాగా అంటే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది కార్యకర్తలు, కొన్ని లక్షల మంది మోడీ గారి పట్ల ఆకర్షితులయ్యి ఓట్లు వేయటం అనేది జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏముంటుందంటే మాకున్నటువంటి ఒక అక్వైంటెన్స్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం. కానీ మేము తెలుగుదేశం పార్టీతో పరిపూర్ణంగా పాలు పంచుకుని తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి వాళ్ళం. మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడే అవకాశం లేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోము వీర్రాజు గారు మాట్లాడిన దానికోసం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెబుతాను. ఎందుకంటే వారు కూడా ఒక ఎమ్మెల్సీగా ఉంటూ, మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దరిదాపుగా 20 సంవత్సరాల పైగా పార్టీలో ఉంటూ పనిచేస్తున్నటువంటి వాళ్ళం. మాకు సంబంధించిన విషయాల్లో ఏదైతే ఉందో పోలవరం మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు మేమంతా కొంత సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కారణం ఏంటంటే పట్టిసీమ అనేది అనుకున్న టైంలో 129 రోజుల్లో పనిచేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేసి దాన్ని చేశారనే సంతృప్తి మాకు ఉంది. కానీ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి విధానం ఏంటంటే దీన్ని కూడా మనం కేంద్రంలో ఉన్నటువంటి పోలవరానికి యాడ్ చేస్తున్నాం. ఒక 4 సంవత్సరాలు వచ్చే ప్రాజెక్ట్ని ఫెసిలిటేట్ చేయడం కోసమని ఇమీడియట్గా మేము ఈ పట్టిసీమ అనే దాన్ని తీసుకొస్తాము. రైట్ కెనాల్లో కలుపుతాము. కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామనే ఒక విధానాన్ని చెప్పడం వల్ల దానికి ఎటువంటి మాకేం సంతృప్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక వాళ్ళ యొక్క విధానం ఏదైనా చేసుకుని ఒక 10,000 కోట్ల రూపాయల లాభాన్ని పొందితే కనుక మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా దాంట్లో కలుపుతాము, ఇలా చేస్తాం. ఎందుకంటే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా కౌంట్లో తీసుకోవట్లేదు. 24/7 పవర్ రాష్ట్రానికి ఇచ్చినా, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఇచ్చినా, ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో ముందుకెళ్ళినా, ఇవాళ సాగరమాల ప్రాజెక్టు స్టార్ట్ చేస్తామని డబ్బులు ఇచ్చామని చెప్పినా వాళ్ళ ఎంపీలతో కూడా మాట్లాడిస్తున్నారు. ఇవాళ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి 1800 కోట్లలో మేము ఇవాళ మీకు ఈ తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది దగ్గర చేస్తామండి అంటే లేదు లేదు లేదు, ఈ ప్రాజెక్టు వాళ్ళు ఒరిగేది ఏముంది. అసలు అవగాహన కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపూర్ణ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఈ ప్రజెంటేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ తీసుకుంటున్నారు. కాకపోతే ఈ ప్రత్యేక హోదా ఇందాక రవీంద్ర గారు మాట్లాడుతూ 1 by 1 ఇస్తూ వస్తున్నారు. విభజన చట్టంలో ఉన్నవని వాళ్ళే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 1 by 1 ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే మోసం చేయట్లేదు. దరిదాపుగా ఎన్నో సంవత్సరాలు పక్కన పెట్టినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 1 by 1 చేసుకుంటూ వస్తుంది. చాలా పరిపూర్ణ నాయకత్వంలో మోడీ గారు రాష్ట్రానికి, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఏంటంటే చాలామంది ఆలోచించేప్పుడు జగన్ గారి దీక్ష ఎక్కడ చేయాలనేది మాకు అనవసరమైన విషయం. కానీ ఢిల్లీ వెళ్ళి చేయమని చినరాజప్ప గారు చెప్పడం రాంగ్. కారణం ఏంటంటే ఆయన ఢిల్లీ వెళ్ళి చేయండి, లేకపోతేనేమో మీరు గల్లీలో చేయండి, లేకపోతే ఇంకో చోట చేయండి, ఇది అనవసరమైన ప్రస్తావన. ఆయనకి ఇష్టమైంది చేసుకుంటారు. కానీ జగన్ గారికి కూడా నేను సూచించేది ఏంటంటే మీ యొక్క యువ రక్తంతో మీరు ప్రజల్ని ఉత్తేజపరిచే విధానం ఇది కాదు. ఎందుకంటే ఇవాళ రేపు రాజధాని 22వ తారీఖు నాడు మోడీ గారు వస్తున్నారు. యూ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ మోడీ గారు. మీరు వెళ్ళినప్పుడు మోడీ గారు కూడా మిమ్మల్ని ఎంతో స్నేహహస్తంతో దగ్గర తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలుపుకుని వెళ్ళలేదనే ఒపీనియన్ ఉందో, యూ హ్యావ్ యువర్ ఓన్ కెపాసిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా చేసే ఏ కార్యక్రమానికి కూడా ప్రతిపక్ష నాయకుడు పిలవడం లేదు. అది వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. మేము ఇప్పుడు సెంట్రల్లో మాకు ఉన్నది మనకు ఉన్నటువంటి ఉష్ణపాతం కంటే తక్కువ ఉన్నటువంటి 44 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు.
వాళ్ళు చేసిన హల్లా కూడా దరిదాపుగా 550 కోట్ల రూపాయలు నష్టం చేశారు పార్లమెంట్కి. ఎందుకంటే కాంగ్రెస్కి ఏదో విధంగా దేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా 44 మంది కిందసారి పార్లమెంట్ సెషన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళనీయకుండా GST బిల్లు ఏమీ చేయకుండా చేశారు. కానీ మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం లేదా? అదేవిధంగా ఇక్కడ 66 మంది సభ్యులు ఉన్నటువంటి జగన్ గారు వారి యొక్క ఆలోచన సరళితో మార్పించాలి. ఉమ్మారెడ్డి గారు పెద్దలు ఉన్నారు, సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ. వారు యాక్చువల్గా ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు వారికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానంలో ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో వెళ్తున్నారనే విషయాన్ని మాస్టర్కి బాగా తెలుసు, మాకంటే ఎక్కువగా. వారు ఏమంటున్నారంటే ఇవాళ ఈయన మాట్లాడుతుంది చాలా రాంగు, యాక్చువల్గా ఏది మాణిక్యాలరావు ఒక రకంగా మాట్లాడుతున్నాడు లేకపోతే, ఎందుకంటే మాకు కూడా నిస్పృహ ఉంది. మేము చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే మేము భారతీయ జనతా పార్టీ చేస్తుందో మోడీ గారు చేస్తారు. అదేవిధంగా దేశంలో ఇందాక ఎవరో కామెంట్ చేస్తూ చెబుతున్నారు, అంతర్గతంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, పాకిస్తాన్తో మనకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మోడీ గారికి ఒక పరిపూర్ణ అవగాహన ఉంది. దీనికోసం ఏంటంటే బలమైన స్నేహహస్తాన్ని చైనాతో ఒక మంచి బ్రహ్మాండమైన షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. ఇస్తే చెప్పారు జాగ్రత్త, ఈ షేక్ హ్యాండ్ సామాన్యమైంది కాదు, వీఆర్ క్యాపబుల్ టు యూ, వీఆర్ ఈక్వల్ టు యూ అని చైనాకు ఒక హస్తం ఇచ్చారు. అందువల్ల చైనా కొద్దిగా తగ్గుంది. అదేవిధంగా అమెరికా ఉన్న అధ్యక్షుడు వచ్చి దగ్గరగా కావలించుకుని మోడీ గారు లాంటి వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పి అంటున్నారు. ఎవరైతే ఇంతకాలం మన్మోహన్ సింగ్లు మాట్లాడకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ చేతకాంతనంతో చేసినటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసి మోడీ గారు సంవత్సరం 6 నెలల్లో ప్రపంచంలో 16వ స్థాయిలోకి తీసుకొచ్చారు. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తికి ఇవాళ ఏంటంటే దేశంలో ఉండే అంతర్గతంగా అంటున్నారు. దీని గురించి కూడా కసరత్తు జరుగుతుంది, దీని గురించి కూడా పరిపూర్ణ అవగాహన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు రాష్ట్రానికి అన్యాయం చేయరు, దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో నడిపించడంలోనే ఆయన ముందంజలో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్కటి రామకోటయ్య గారు, నేను ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఏదో మాట్లాడుతా అంటున్నారు, వారితో మాట్లాడి మళ్ళీ మేరకు వస్తాను. మీకు ప్రశ్న వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు అమర్ గారు చెప్పండి సార్. రామకోటయ్య గారు మాట్లాడుతూ ఆయన చాలా న్యాయం చేయటానికే మోడీ గారు ఉన్నారు, మేము మన రవీందర్ రెడ్డి గారు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారని ఆయన చెప్తున్నారు కదా, మేము ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాము అనే విధంగా మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు వచ్చిందండి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కాంట్రవర్సీ, ఈ గొడవ, ఈ అభద్రతాభావం ఎందుకు వచ్చింది? ఇది కేవలం అక్కడ కేంద్రంలో కానీ ఉన్న మంత్రులు కానీ ఇక్కడ ఉండే మంత్రులు కానీ వీళ్ళు కలుగు చేసింది కదా. ఇది మీకు ఒక్క విషయమే గుర్తు చేస్తున్నానండి, ఈ రాష్ట్రం విభజించడానికి వీలు లేదని సమైక్య శంఖారావం అనే దీంతో ఆ రోజు చాలా ఉద్యమాలు జరిగినాయి. అయినా సరే వీళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా అక్కడ విభజన జరిగింది. విభజనకు ఎవరి కారణం అనేది కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే బీజేపీ దానికి మద్దతు ఇచ్చిందా అది అనేది ఒక పక్కన పెడితే, ఆ రోజు ఎవరైనా అడిగారండి ఇక్కడ ప్రజలు రాష్ట్రాన్ని ఏకంగా ఉంచమని అడిగారు, కానీ రాష్ట్రం విభజిస్తే ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటి మాట ఇక్కడ ఎవరన్నా అడిగారా? ప్రత్యేక హోదా ఇస్తామని రేపింది అక్కడ కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, దానికి పరిపూర్ణంగా సపోర్ట్ చేసి 1కి 4 సార్లు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళని, లేకుంటే ఎలక్షన్ ప్రచార సభల్లో ఇవాళ మోడీ గారు ఆ రోజు చెప్పి ఇదంతా చేసింది. మీరు ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకి ఒక ఆశలు రేపారు, ఓహో ఈ ప్రత్యేక హోదా ఇస్తాము దాని ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందనేది. దాన్ని ఎందుకు కీపప్ చేసుకోవట్లేదు అనేది, నిదానంగా చేస్తాము అని అంటే పోని వాళ్ళు అదే మాట ప్రధానమంత్రి గారి నోట, ఇదిగో మేము చేయటానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం, ఇవాళ కాకపోతే రేపు 2 నెలలు ఆలస్యంగా అయినా చేస్తామనే మాట ఎందుకు రావట్లా? మీరు ఇటీవల జరుగుతున్నటువంటి ప్రసంగాలు అన్ని చూస్తుంటే వెంకయ్యనాయుడు గారి దగ్గర ఇదేం కాదు, అవసరం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇది సంజీవన కాదు, దానివల్ల వచ్చే పెద్ద ఒరిగేది లేదు, ఇవన్నీ చెప్తుంటే ఒక్క మాట ఆఖరిగా నేను చెప్తున్నానండి సార్, ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి మాత్రం ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక హోదా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రంలో కానీ రాష్ట్రంలో వాదంతో ఇవాళ మాట్లాడుతున్నారు, కానీ దాదాపుగా 12 సంవత్సరాల పాటు మీరు కేంద్రంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మీకు పరిపూర్ణ అవగాహన ఉంది. ఉమారెడ్డి గారు ఒక్క నిమిషం మీరు చెప్తున్నారు. ఉమారెడ్డి గారు దరిదాపుగా సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉంటే నాకు తెలుసు, వారు చేసే విధానం తెలుసు, ఏ విధంగా పనిచేస్తారో తెలుసు, వారి యొక్క విధానం ఏ విధంగా ఉందో తెలుసు. వారు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు,
చేస్తారు, వారి యొక్క సిస్టమ్ ఎందుకంటే నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ అని ఉన్నారంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు. కాకపోతే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కేంద్రంలో కొన్ని పనులు జరగడానికి చేయాల్సినటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి మీకు తెలియంది కాదు, మీరు ప్రత్యేకంగా మీరు చెప్పక్కర్లా, మీరే అసలు జగన్ గారికి వాళ్ళు చెప్పాలి. ఉమ్మారెడ్డి గారు గురువు గారు ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వల్ల రాష్ట్రంలో ₹1 కూడా కేంద్రంలో ₹1 లేకుండా కూడా ఉన్నది. నీతి ఆయోగ్ సమర్పించిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు కన్నా మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏదైతే ఒక ఇంపార్టెంట్గా ఉన్నటువంటి సంస్థ ఉందో, ఏదైతే నీతి ఆయోగ్ అనేది ఒక ఇది వాళ్ళు చేసినటువంటి విధానం వల్ల ఇవాళ ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడింది. దీనికోసం కసరత్తు జరుగుతుంది. ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు, 1 by 1 వస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వెనకాడదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక రోజులో మాయలు చేయలేవు, మంత్రాలు చేయలేవు, సమయం కావాలి అని మిమ్మల్ని రిక్వెస్ట్. అదే వాళ్ళ సోమవీర్రాజు కూడా అదే అంటున్నారు, ఆలస్యమైనంత మాత్రాన అన్యాయం ఏం జరిగిపోదు, నష్టం ఏం జరిగిపోదు ఆంధ్రప్రదేశ్ కంటూ రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని విపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ మొత్తం అన్ని పార్టీలు కూడా ఈరోజు కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ కలిసి ఒక సంయుక్తంగా ప్రకటన చేయండి. ఎందుకంటే మీరే అధికారంలో ఉన్నారు, ఇక్కడ అక్కడ కలిపి కంబైన్డ్గా ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రకటన మోడీ గారితో చేయించండి. బాధ్యతాయుతంగా ప్రత్యేక హోదా ఇవ్వడంలో మాకు అభ్యంతరం లేదు, ఇట్ టేక్స్ టైం కాబట్టి మేము ఇస్తాం, కొంత వేచి చూడండి, ఈ లోపల ఇవ్వాల్సినవన్నీ వరుసలుగా ఇస్తూ వస్తున్నాం, అది గమనించండి అని చెప్పండి. మళ్ళీ దాని గురించి ఎవరు ఉద్యమాలు చేయరు. ఓకే రవిచంద్ర రెడ్డి గారు, ఇక్కడ ఏం జరుగుతున్నదంటే హార్సెస్ మౌత్ నుంచి రాకపోవడం వల్ల ఇది అంటే ఒక అస్తవ్యస్త పరిస్థితి అనండి, అనిశ్చితి అనండి, లేకపోతే గందరగోళం అన్నీ నెలకొంటున్నది. బండారు శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడదాం, ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం. దానికోసం జరుగుతున్న ఉద్యమాన్ని గురించి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్ష గురించి మాట్లాడుతున్నాం. శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పండి. ఇంతకుముందు రామకోటయ్య గారు మాట్లాడిన దాన్ని బట్టి కూడా మాకు అర్థమవుతున్నది ఏంటంటే మీరు చాలా సీనియర్ పాత్రికేయులు, చాలా గవర్నమెంట్స్ మీరు కవర్ చేసి ఉన్నారు, చాలా రాజకీయాలు కవర్ చేసి ఉన్నారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఒకటి వచ్చినది. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయం ఉంటున్నట్టు లేదు. కేంద్రంతోనే నేరుగా ఇక్కడి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, దాని అధినేత కానీ, ముఖ్యమంత్రి కానీ ఆయన డైరెక్ట్ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఆ గ్యాప్ వస్తున్నట్టుంది. వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తున్నట్టుగా కనిపించడం. మామూలుగా మనం గతంలో కూడా చూసాం కదా, అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అద్వానీ గారితో డైరెక్ట్గా ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడో, ఢిల్లీ వెళ్ళో దాన్ని సెటరేట్ చేసుకొచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. చివరికి సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి కూడా తన మాటే నెగ్గేటట్టుగా ఆయన చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు ఈసారి గత ఎన్నికలప్పుడే కాస్త ఆయన తగ్గినట్టుగా, ఎలక్షన్ సీట్లు తగ్గినట్టుగా కనపడింది. కానీ తర్వాత మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత బాణీలోనే పద్ధతిలోనే డైరెక్ట్ ఢిల్లీ లింక్స్ పెట్టుకొని ఆయన వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. దానితోడు కాస్త మంచి సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు గారి సహకారం కూడా ఉండటంతో ఉంది. కానీ ఎప్పుడైనా సరే అంటే రెండు రాజకీయ పార్టీలు ఎదుగుదలలో ఉన్నటువంటి పార్టీ ఇది బీజేపీ. పైగా వాళ్ళు ఈ మొత్తం అంతా ఇంకా పట్టిసీమకు డబ్బులు ఇచ్చినా, దేనికి ఇచ్చినా కూడా డబ్బులు అక్కడి నుంచి రావాల్సింది కదా. అటువంటప్పుడు క్రెడిట్ మా ఖాతాలోకి రావాలి అనే ఒక సహజమైనటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి. ఇంత చేస్తున్నాం, ఇప్పుడు ఇన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ కూడా ఒకటి అనౌన్స్ చేశారు, వచ్చింది. కాబట్టి ఇన్ని రకాలు వస్తున్నప్పుడు దాంట్లో ప్రతి కూడా మేము ఢిల్లీ పోయి తెచ్చుకున్నాం అనే పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు కూడా వ్యవహరించడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రెండు మిత్రపక్షాలు అయినప్పుడు మనకు వాడు సహకరించి ఇది అనౌన్స్ చేశారని చెప్పాలి. చెప్తే మేము పోయి పట్టుకొచ్చామని చెబుతుంటే మరి అది పట్టుకొచ్చిన వాళ్ళు ఇది ఎందుకు తయారని చెప్పి అడుగుతున్నారు. అదే ఇప్పుడు సమస్య. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య సమన్వయానికి ఒక యంత్రాంగం ఉన్నారండి, కోఆర్డినేషన్ చాలా అవసరం. ఇదే ఉన్నట్టుగా లేదు. ఒకసారి ఉమ్మారెడ్డి గారితో కూడా మాట్లాడు. ఉమ్మారెడ్డి గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న ఈ ఒక గ్యాప్, రోజు రోజుకు పెరుగుతున్న గ్యాప్ కారణంగా కూడా ప్రత్యేక హోదా విషయంలో నష్టం జరుగుతున్నదా?
అమర్ గారు సార్. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. చెప్పండి. గతంలో ఎప్పుడైనా రెండు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అంటే ప్రీ ఎలక్షన్ అలయన్స్ ఉన్నప్పుడు సార్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది డ్రా చేసేవాళ్ళు. ఆ ఇద్దరు కలిసి రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి కనుక పోటీ చేస్తుంటే ఈ పార్టీలన్నీ కలిసి ఒక కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకారం మనం పోదాము అని. అవును. దురదృష్టం ఏంటంటే దీనిలో ఈ అలయన్స్ టీడీపీకును బీజేపీకి కామన్ మినిమం ప్రోగ్రాం అంటే ఏం లేదు. రైట్. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఏమనుకుంటున్నా అంటే నేను ఐఆమ్ సోల్లీ రెస్పాన్సిబుల్ అక్కడ టు హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇవాళ అనుకోవడం మాస్టారు మొదటి నుంచి కూడా అనుకున్నారు. మీకు తెలియదా ఏంటి ఉమ్మారెడ్డి గారు ఆ రోజున 10 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు మేము మీతో కలిసి ఉన్నప్పుడు కూడా ప్రతి ఆ తెలుగుదేశం ఆఫీసులో ఉన్న ప్రతి టేబుల్ ప్రతి ఆలోచన విధానం మీకు తెలుసు. ఇవాళ అనుకోవడం ఏంటి ముఖ్యమంత్రి గురించి పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే. ఎందుకంటే ఆయన సీఎంపీ కాదు కదా, ఏ ఎంపీ డైరెక్ట్గా పిఎంను కూడా ఆయన నాకంటే చాలా జూనియర్ అనుకునే ఆలోచనలో ఆయన ఉంటాడు. అందువల్ల దాని గురించి అసలు ఆలోచించకండి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సోలుగానే ఆలోచిస్తున్నారు. చెప్పింది కరెక్టే. నేను ఆ పార్టీలో ఉన్నాను, నేను కాదంటలా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు డినై చేయట్లా. ఇవాళ ఏంటంటే రెండు కామన్ మినిమం ఇవాళ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఇంతకు నుంచి ఆయన ఆలోచన అదే. ఇద్దరు కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందామని అంటే అండర్స్టాండింగ్ ఉంటే ఇది జరిగి ఉండేది కాదు. లేకుంటే ఇప్పుడు పోలవరం డబ్బులు మేము ఇచ్చినా కూడా లోపల పడే బ్యాంకులో వేసుకుంటున్నారని ఇటువంటిది వచ్చిండేది కాదు. అది పోలవరం రెగ్యులేటరీ అథారిటీకి ఇచ్చారంటే ఉమారెడ్డి గారు దానిలో ఉమారెడ్డి గారు మనకు సమయం తక్కువ ఉంది సార్, బ్రీఫ్ గా చెప్పండి. అందువల్ల ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యూచువల్ కాన్ఫిడెన్స్ లేకుండా ఈ రెండు పార్టీలు కొనసాగుతున్నాయండి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా. అందులో లేకుంటే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మమ్మల్ని మీరు వెళ్ళి ఢిల్లీలో ఒత్తిడి చేయండి ఆ గవర్నమెంట్ మీద అనే మాట వాళ్ళు మాట్లాడరు. ఓకే, థ్యాంక్ యూ. మేము ఆల్రెడీ అక్కడ థ్యాంక్ యూ ఉమారెడ్డి గారు. థ్యాంక్ యూ. సమయం తక్కువగా ఉంది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు చేత కాదు వాళ్ళ మీద ఒత్తిడి చేయడానికి, మీరు చేయండి, మాకు డెలికసీస్ ఉన్నాయని వాళ్ళు ఒప్పుకోవటమే. ఎస్ సార్, ఎస్ సార్. అట్లానే సార్ ఇక్కడ మాస్టర్ చెప్పిన దానికి వ్యతిరేకించట్లేదు కానీ ఉమారెడ్డి గారు భాగమే. దయచేసి ఇక్కడ వీరు మాట్లాడుతున్నారు విందాం. ఒక విషయానండి, స్నేహహస్తంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక వెళ్ళదు. మాకున్నటువంటి ఎంపీలు 282 మంది ఉన్నా కూడా ఇవాళ పిలిచి ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రులందరినీ 350 మంది ఎంపీలు కలుపుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే దేశంలో అభివృద్ధి పదాలు సాధించాలి అంటే కనుక మనకి ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రులందరితో మనం సమానంగా ఉండాలి అనే ఆలోచన మేము ముందుకెళ్ళాం. మా స్నేహహస్తంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసే మంచి పనుల్లో మేము సహకారం అందిస్తాం. రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలనేదే మా ధ్యేయం. దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మేము ఇచ్చిన డబ్బులకి లెక్క గురించి మాట్లాడినప్పుడు మీరు నేను ఒక్క మాట్లాడుతాను మిమ్మల్ని. ఇప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ గురించి మాట్లాడినారు ఉమ్మారెడ్డి గారు. ఏ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ కొన్ని విషయాలు మనం కలిసి ఉమ్మడిగా చేద్దాం, మిగతా ఎవరి పార్టీ వ్యవహారం వాళ్ళకు ఉంటుంది అనుకుంటారు. అట్లాంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ప్రత్యేక హోదాగా పెట్టుకుంటే బాగుండేది. ఆ కారణంగా ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో నష్టం జరగబోతుంది. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్యలో కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళకి తీరిపోయాయని అనుకుంటున్నారు సార్. వాళ్ళు ఏంటంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకపోయినా మీ సపోర్ట్తో మేము ఇక్కడ అధికారంలోకి వస్తే చాలు, మా సపోర్ట్తో మీరు అక్కడ అధికారంలోకి వస్తే చాలు అనుకున్నట్టు ఆ కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత సమన్వయ లోపం ఏర్పడింది. అంతేకాకుండా ఈరోజు సిస్టమేటిక్గా స్టేట్ గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో పెట్టుబడిదారుకి అనుకూలమైన స్టేట్ అనే ఒక సర్వే రిపోర్ట్ని మేనేజ్ చేసిన క్రమంలో దీన్ని సిస్టమేటిక్ కిల్లింగ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమే ఈ హోదాని మరుగుపరిచేదాని కోసమే ఇలాంటి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రెండో స్థానంలోకి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్, ఇండస్ట్రీలన్నీ అయ్యే ఆటోమేటిక్గా వస్తాయి కదా, మీకేం అవసరం ప్రత్యేక హోదా అనేది తెర మీదకి తీసుకురావడం కూడా ఈ మేనేజ్మెంట్లో ఒక భాగంగానే మేము అనుకుంటాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, ప్రత్యేక హోదా విషయంలోనైనా కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది వారు ఎన్నికల ముందు పెట్టుకోలేదు, కలిసి పోటీ చేసిన ప్రీ ఎలక్షన్ అలయన్స్ అది. వారు అన్నట్టుగా ఉమ్మారెడ్డి గారు అన్నట్టు పోస్ట్ ఎలక్షన్ ఇవి కాదు అవసరం. నిజానికి పోస్ట్ ఎలక్షన్లో ఇక్కడ టీడీపీకి కానీ అక్కడ బీజేపీకి కానీ అవసరం లేదు. ఈ పార్టీ వారికి అవసరం లేదు, ఆ పార్టీ వీరికి అవసరం లేదు. ప్రీ ఎలక్షన్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఈ ప్రత్యేక హోదా పెట్టుకుని ఉంటే బాగుండేది, పెట్టుకోలేదు. కనీసం గెలిచి అధికారం పంచుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సపరేట్ మేనిఫెస్టోస్ అయినా ప్రత్యేక హోదా మీద స్ట్రెస్ ఉంది. దానికి నష్టం జరుగుతున్నట్టు అనిపించడం లేదా ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు కారణం? యాక్చువల్గా ఈ సందర్భంలో కానీ ఏ ఎలక్షన్ ముందైనా ఇచ్చేటప్పుడు అది కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే కామన్ మ్యాక్సిమం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నారు అంటే అధికారంలో రావడం అండి.
మీరు ఏదన్నా అంటే అది కాదు, నేను కాదు వాళ్ళని హత్య చేసేటానికి నేను చెప్పట్లేదు. Okay. అప్పుడు ఏకైక ఒకటే కర్ణుడికి అది వాడు ఉంటుంది సార్, పక్షి కన్నులాగా అర్జునుడికి ఒకటే ఉంటుంది అధికారంలోకి రావడం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కామన్ మినిమం అవుతుంది, అది మ్యాక్సిమం. అది పక్కన భారతీయ జనతా పెడతాం. పార్టీ ఒకటి నేను ఒక విషయం చూద్దానండి, ఇవాళ ఇష్యూ అంతా కూడా ఏంటంటే స్పెషల్ స్టేటస్ కదా. నిజంగా స్పెషల్ స్టేటస్ అది సంజీవని పుల్లా ఇంకోటి అని పక్కన పెడితే ఏదో కొంతైనా ఉపయోగం ఉండబట్టే కదా ఆ రోజు అంత పట్టుబట్టి తీసుకొచ్చారు, పెట్టించారు. దాంట్లో 5 ఏళ్ళు ఎంతో పెట్టి తీసుకొచ్చారు, ఏదో కొంత ఉపయోగం ఉంటుంది. నిజంగా చెబుతాను ఒకటి, నిజంగా ఇవాళ మోడీ గారు కనుక స్పెషల్ స్టేటస్ ఇస్తే అది ఎవరికి ఉపయోగం అండి? మోడీ గారికి ఉపయోగమా, కాంగ్రెస్కి ఉపయోగమా, వైఎస్ఆర్సీపీ కాదు, ఏకైక పాలకపక్షమైన టీడీపీకి ఉపయోగం. అది నిజంగా కొద్దో గొప్ప ఎంత వచ్చినా కూడా, ప్యాకేజీ వాళ్ళు వచ్చినా కూడా, హోదా వాళ్ళు వచ్చినా కూడా 3.5 సంవత్సరాల పరిపాలన ఆయనకి పనికి వస్తుంది. నిజానికి యాక్చువల్గా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు, ఇది నేను పోరాటం చేసి అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా టీడీపీకి ఇచ్చిన మోడీకి ఉపయోగపడదు, ఇచ్చిన బీజేపీకి ఉపయోగపడదు, ఇలా పోరాటం తెచ్చి ఆందోళన తెచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడదు. ఏదైనా కాస్తో కూస్తో దాంట్లో ఏదైనా ఉంటే ఉపయోగపడేది పాలకపక్షం అయినటువంటి టీడీపీకి. మరి ఇది ఇంత గందరగోళం ఎందుకోసం మీరు ప్రత్యేక హోదా మీద పట్టడం లేదు అని తెలుగుదేశం వారిని అడుగుదామంటే వారు సాక్షి ఛానల్కు రారు. వారు సాక్షి ఛానల్ను నిషేధించినారు, బాయ్కాట్ చేసినారు. కాబట్టి ఇంకా వీరు చెప్పాలి రామకోటయ్య గారు. లేదండి, పరిపూర్ణంగా మా యొక్క స్నేహహస్తం కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే మేము ఏదైతే రాష్ట్రాలు వారు ఎంత మేరకు అందుకుంటారో చూడాలి, వాళ్ళు ఎంతవరకు అందుకుంటారో చూడాలి కదా. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అవసరమైనప్పుడు స్నేహహస్తం గురించి ఎట్టి పరిస్థితుల్లో అవసరం అయితే వచ్చి కావాలించుకుంటారు, దాంట్లో ఎటువంటి తేడా లేదు. కానీ ఒక విషయం, రాష్ట్రానికి ఏవైతే చెప్పారో భారతీయ జనతా పార్టీ పరిపూర్ణంగా నిలబడి చేయడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల వాటిని మేము పరిపూర్ణంగా చేస్తామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి. 22వ తారీఖు నాడు మోడీ గారు వచ్చిన తర్వాత వారు చేసేటువంటి కార్యక్రమంలో తప్పకుండా ఇది ముందుకెళ్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన నోట్లోంచి కరెక్ట్గా ఇందాకైతే శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా రాష్ట్రానికి ఇంతకుముందు ఆయన చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆయన ఏమీ మర్చిపోయి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా హార్సెస్ మౌత్ నుంచి ఎందుకు ఒక ప్రకటన రాదు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్నిసార్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినారు, రాష్ట్రపతిని కలిసినారు, ఆ తర్వాత కేంద్ర మంత్రులు కలిసినారు, ఆ తర్వాత ఆయన జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష చేసినారు, పార్లమెంట్ భవనానికి నడుస్తూ వెళ్ళి అరెస్ట్ కూడా అయినారు, ఆ తర్వాత ఇక్కడొచ్చి అనేక కార్యక్రమాలు చేసినారు, ఇప్పుడు మళ్ళీ నిరాదీక్ష పూనుకున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే మీరే అంటున్నారు స్నేహంగా ఉంటారు మోదీ అందరితో అన్ని పార్టీలతో అన్నప్పుడు, ఆయనకు యాక్సెస్ ఉన్నది అనుకున్నప్పుడు ప్రధానమంత్రి కూడా ఒక ప్రకటన చేయడంలో, కనీసం రేపు దసరాకి ఇక్కడ అమరావతి శంకుస్థాపనకు వస్తున్నప్పుడైనా ఇట్లాంటి ప్రకటన ఏమైనా వస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా మనకి రాష్ట్రానికి ఏవైతే వస్తాయో అనుకున్నారో వాటన్నిటినీ మోడీ గారి తరఫు నుంచి మనం వినడానికి సిద్ధంగా ఉన్నాం. 22వ తారీఖు నాడు తప్పకుండా వారు వచ్చి వీటిని ప్రకటిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయనకి పరిపూర్ణ అవగాహన ఉంది, దేశంలో ఉన్న ప్రతి అణువు గురించి అవగాహన ఉంది. ఎందుకంటే దీని గురించి కసరత్తు చేస్తున్నారు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే మోడీ గారే. అందువల్ల ఆయన తప్పకుండా వచ్చి ఈ విషయాల గురించి ప్రధానమంత్రులకు ముఖ్యమంత్రులకు సెలవులే ఉంటాయి. అంటే పని చేయడం గురించి నేను చెప్పేది. కొంతమంది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, 4 రోజులు వెళ్ళి నేను ఫామ్ హౌస్ లో ఉంటానంటారు, ఎవరు ఏమంటలా. కానీ మోడీ గారు ఎప్పుడు అలాంటి సెలవు తీసుకోవట్లేదు కదా, ఎక్కడా కూడా సెలవు తీసుకో, రోజు 13 గంటలు కష్టపడి పనిచేస్తారు, క్లియర్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి తప్పకుండా ఉంటుంది. దీన్ని తప్పకుండా చేస్తామని మీ అందరికీ తెలియదు. కనీసం చంద్రబాబు నాయుడు గారి విషయం పక్కన పెడితే బీజేపీ డెలిగేషన్ అయినా కనీసం మోడీ గారితో ఆ ప్రకటన చేయిస్తారా? అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆ డెలిగేషన్ ద్వారా అయినా చెప్పించే కార్యక్రమం చేస్తారని మేము బీజేపీ 6 నెలలకు ఇస్తామని చెప్పండి. ప్రత్యేక హోదా వల్ల ఇక్కడ ఉపయోగం ఉంది, నేను 6 నెలలకు ఇస్తామని చెప్పండి, స్పెసిఫిక్ గా చెప్పండి. శ్రీనివాస్ నేను ఇప్పుడు ఒకటే అండి, అదే ప్రతి వాళ్ళు చిత్తశుద్ధి టన్నుల కొద్ది ఉందంటున్నారు, కానీ అది రుజువు చేసుకోవాల్సిన సమయం సందర్భం అవసరం. పరిపూర్ణంగా మేము రుజువు చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు శ్రీనివాసరావు గారు, రవిచంద్రారెడ్డి గారు, రామకోటయ్య గారు, అట్లాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారు గుంటూరు నుంచి మనతో ఈ చర్చలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు మాట్లాడుతున్న మాటలు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఆ గందరగోళం అనేది లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో భావోద్వేగాలు పెరుగుతూ ఉన్నాయి ప్రత్యేక హోదాకు సంబంధించి. దానికి సంబంధించి ఇంత సున్నితమైన అంశాన్ని చాలా తేలిగ్గా కొట్టిపారేయడం సరైంది కాదు. ప్రధానమంత్రి స్థాయి నుంచి ఒక ప్రకటన వస్తే తప్ప
ప్రజలు శాంతించేట్టు లేరు, ఉద్యమాలు ఆగేట్టు లేవు. ఇది వాటి ఫోర్త్ ఎస్టేట్. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.